అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే. బ్యూటీషియన్ ఎస్ అరుణ. మా ప్రత్యేకత 5,000 రూపాయల హైడ్రా ఫేషియల్ కేవలం 3,000 రూపాయలకే చేయబడును. మా వద్ద బ్రైడల్ మేకప్, పార్టీ, ఫోటోషూట్, రిసెప్షన్, హెచ్డి ప్రో, ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును. నెయిల్ ఆర్ట్ చేయబడును. మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్, పెండ్లకి, తలంబ్రాలకు ఐటమ్స్, ప్రధానంకు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు, సీజెడ్ ఐటమ్స్, టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును. పెళ్లిలకు సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెంట్కు ఇవ్వబడును. హల్దీ ఈవెంట్స్ చేయబడును. దర్శి పట్టణంలో ట్రైన్డ్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును. స్త్రీలకు మాత్రమే. అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ. బ్యూటీషియన్ ఎస్ అరుణ. పొట్టి శ్రీరాములు వీధి, ఆర్చి దగ్గర, దర్శి. సెల్ నంబర్స్ 8328330323. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి పట్టణంలోని తాలూకా క్లబ్ ప్రాంగణంలో ఈరోజు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళలకు లాంఛనంగా చెక్కులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు జరగగా ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ, దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు బూచపల్లికి ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం పలువురు ప్రసంగించారు. అనంతరం ఇన్ఛార్జి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ ప్రసంగించడం జరిగింది. తదుపరి లాంఛనంగా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. శివప్రసాద్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మన మార్కాపురం డిఎల్డీ వారైన సాయి కుమార్ గారిని, అలాగే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకి, ఎంపీటీసీ సభ్యులకు, సర్పంచులకు, వేదిక మేరకు కోరుతున్నాం. అందరికీ కూల్ డ్రింక్లు వస్తాయి, ఎవరు అగబడవు. అక్కడ ఉన్న మహిళలందరూ కూడా చైర్స్ అలాట్ చేయండి. బయటికి ఎవరు వెళ్ళొద్దండి. మరి కాసేపట్లో గతంలో 108 కానీ 104 కానీ పూర్తిగా మూలబెట్టినప్పుడు జగన్ వచ్చిన తర్వాత సుమారుగా 2500 108లు 104లు పెట్టి మన పేదవాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది జరిగినా ఆదుకోవడం కోసం ఇన్ని పథకాలు పెట్టాడు. మీరందరూ గమనించండి. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుందా, జగన్ పరిపాలన బాగుందా? జగన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా వాలంటీర్ల ద్వారా వాలంటీర్లు మీ దగ్గరికి వచ్చి పెన్షన్లు ఇచ్చిన, అమ్మఒడి పథకాలు ఇచ్చిన అన్ని నేరుగా మీ అకౌంట్లో వేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా ఎవరు ఆశించట్లా. అంతకుముందు మీ పథకాలు రావాలంటే ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ, ఎండి ఆఫీసు చుట్టూ తిరిగేవాళ్ళు. కానీ జగన్ వచ్చిన తర్వాత నేరుగా వాలంటీర్ల దగ్గరికి వచ్చి అన్ని పథకాలను ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ గమనించండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎవరికి ఏమీ బెనిఫిట్ పొందలేదు. జగన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఇల్లు కావాలి, ఇళ్ల స్థలం కావాలి, ఉండటానికి ఇల్లు కావాలని చెప్పి సుమారుగా 30 లక్షల పై చిరువులకు ఇల్లు స్థలాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో జగన్ అని చెప్పి సభాముఖం చేస్తున్నారు. అదేవిధంగా మొన్న రీసెంట్గా 3 రోజుల క్రితం మా సోదరి గీతాంజలి అనే సోదరి జగన్ ప్రభుత్వంలో ఒక ఇళ్ల స్థలం తీసుకుంది. ఎవరైనా ఇళ్ల స్థలం తీసుకుంటే నాకు అక్క మాట్లాడిన విధంగా ప్రేమతో జగన్మోహన్ గారి గురించి 2 మాటలు చేస్తారు. అదేవిధంగా ఆ గీతాంజలి అనే మా చెల్లి రాజశేఖర్ గారి గురించి, జగన్మోహన్ గారి గురించి ప్రేమగా మాట్లాడి ఈ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో మేము ఇల్లు వచ్చిందని చెప్పి సంతోషంగా ఆమె వ్యక్తపరిచినప్పుడు కొంతమంది టీడీపీ వాళ్ళు కానీ, జనసేన కానీ వాళ్ళు కావాలని అమ్మాయిని ఇబ్బంది పెట్టి సోషల్ మీడియాలో బ్లాక్మెయిల్ చేసి ఎన్నో విధాలుగా అసభ్య పోస్టులు పెట్టి అమ్మాయిని చంపేదాకా ఊరుకోండిలా. మీరందరూ గమనించండి. జగన్ ప్రభుత్వంలో మహిళలందరూ బాగుండాలని చెప్పేసి అన్ని పథకాలన్నీ మహిళలకు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు, జనసేన వాళ్ళు బ్రాంచ్ అంతా కలిసి మనలందరినీ కామెంట్ చేసి నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఒక మహిళగా ఉండి ఒక మహిళని అందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉంది. జగన్ వచ్చిన తర్వాత దిశ యాప్ కూడా పెట్టి చదువుకునే పిల్లలకు కానీ, మహిళలకు కానీ ఎక్కడ ఇబ్బంది లేక
ఏ చిన్న సమస్య వచ్చినా దిశ యాప్ ద్వారా అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ రాష్ట్రంలో మహిళలందరినీ గౌరవిస్తే ఆ గౌరవించిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళు సీఎం కుర్చీ మీద కూర్చోబెడతారు. మహిళలందరినీ గౌరవించకుండా టీడీపీ వాళ్ళందరూ జనసేనలో మహిళలందరినీ ఇబ్బంది పెడుతుంటే పోయినసారి జరిగిన విధంగానే మళ్ళీ వాళ్ళని పూర్తిగా పాతాలకు తొక్కేస్తారు. కాబట్టి మీరందరూ గమనించండి, మహిళల కోసం అండగా ఉండే ప్రభుత్వం ఒక వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వం అని చెప్పి సభను తెలియజేస్తున్నాం. మీరందరూ గమనించి మీ పథకాలన్నీ మీ పేదవాళ్ళందరికీ రావాలంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని పలకరించి ఆప్యాయంగా పెంచుకునే జగన్మోహన్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రంలో బాగుపడదు. కాబట్టి మీరందరూ గమనించి పూచేపల్లి కుటుంబం గత 20 సంవత్సరాల నుంచి మీతో పాటు కలిసి పెంచుతుంది. కాబట్టి మమ్మల్ని గుర్తుపెట్టుకొని మీ అందరి ఆశీస్సులు మా కుటుంబం మీద నా మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మహిళలందరికీ అక్కడికి ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్. హలో అందరికీ ఒక 5 నిమిషాలు చిన్న రిక్వెస్ట్.